కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను, కొనసాగిద్దాం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ వీరులకి జోహార్ జోహార్. చూస్తున్నారు కదా ప్రస్తుతం తెలంగాణలో జనసేన పరిస్థితి. అంటే ముందు ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? ఇదే విధంగా నడుస్తుందంటారా? ముందు అంటే నాకు అర్థం కాలేదు క్వశ్చన్. ఇప్పుడు జనసేన చూస్తూనే ఉన్నాం, చాలా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అది మనకి టీడీపీ పరంగా అంటే కూటమి పరంగానే జనసేన ఉంది అనే విమర్శలు కూడా చాలా విన్నాము. అదే తెలంగాణలో కూడా అదే విధంగా నడుస్తుందని అంటారు. ఏదైతే జనసేన ప్రభుత్వం స్థాపించి ఇక్కడ తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ద్వారానే ప్రభుత్వం స్థాపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో మూడు పార్టీలు కలవకుండా మనం ఒక మహా విజయం సాధించలేని సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ పరిణామాలు అలాంటివి. అంతేగాని జనసేన లేకుండా జనసేన విమర్శలకు తావనిచ్చే పరిస్థితి కాదు. వాళ్ళే చెప్పారు, టీడీపీ శ్రేణిలో చెప్పారు, జనసేన మాకు సపోర్ట్ అయింది కాబట్టి ఇట్లా మహా విజయం చేకూరుందని మన మహానాడులో మన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తనే చెప్పారు. సో ఇక్కడ అలాంటి వాళ్ళ మాట్లాడుకోవడం తప్ప ఒక అండర్స్టాండింగ్తో ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందిస్తుంది. మున్ముందు రోజుల్లో ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ జనసేన ఓన్లీ ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ కాదు. ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ కష్టాల్లో ఉంటే జనసేనకి సపోర్ట్ చేసే ప్రజలు ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో కూడా యువత చాలా సపోర్టివ్ గానే ఉంది. కానీ చూసుకుంటే ఇక్కడ కూడా కూటమి ఏర్పడితేనే ఆ పరిస్థితి ఉంటుందా? జనసేన నిలదొక్కుకోగలుగుతుందా అని అంటారా? మరి ఎప్పుడైనా సరే ప్రజల ఆకాంక్ష మేరకే పార్టీలు పుడతాయి, ప్రజల ఆకాంక్ష మేరకే పార్టీలు బలోపేతం అవుతాయి. ఇక్కడ డెఫినెట్గా జనసేనకు ఆ బలం ఉంది. ప్రజలు ఆకాంక్షిస్తున్నారు జనసేన లాంటి పార్టీ కావాలని. డెఫినెట్గా వాళ్ళ ఇచ్చే సపోర్ట్తోనే ప్రోత్సాహంతోనే జనసేన ఇక్కడ బలంగా ముందుకెళ్తుంది. తెలంగాణ అంటేనే నీళ్లు నియమాలు ఇవన్నిటితో ఒక మేనిఫెస్టో తోటి వచ్చింది. సరే, ఇప్పుడు మేనిఫెస్టో అనేది ఎలా ఉంది అంటే ఏ విధంగా ముందుకెళ్తుంది? పార్టీలు మారాయి, ఒకవేళ జనసేన వస్తేనే ఏమైనా మార్పు జరుగుతుందా? మీ మేనిఫెస్టో అనేది ఏ విధంగా ఉంటుందంటారు? డెఫినెట్గా అమ్మ, ఇక్కడ ఏంటంటే ఏదైతే నీళ్లు జ్ఞాపకాల కోసం జరిగిన ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఎంతవరకు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఏమైనాయని అందరికీ తెలుసు. ఈ రోజుకి ఇక్కడ అల్లాడిపోతున్నారు. ఈ రోజుకి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన కళ, మన అమరవీరుల కళ మనం నిరూపించుకోలేము, అంటే సాధించుకోలేకపోయాం. కాబట్టి జనసేన బలంగా ప్రశ్నిస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలకు కష్టాల్లో ఉంటుంది. వాళ్ళకి ఏదైతే నిధులు నియామకాలు నీళ్ళు కోసం డెఫినెట్గా ప్రశ్నిస్తుంది. అందరికీ వాళ్ళ కష్టాల్లో భాగంగా ఉంటుంది జనసేన. అంటే ప్రతి పార్టీలో కూడా వచ్చిన ప్రతిసారి కూడా అమరవీరుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ వాళ్ళకంటూ ఏదీ జరగలేదు. ఇప్పుడు వరకే చూసుకున్నట్టయితే శ్రీకాంత్ చారి గారి గురించి మనం ముందుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు ఆ కుటుంబానికి అందిన సాయం అనేది బయటికి రాలేదు. అంటే ఏ విధమైన సాయం అందిస్తారు? అంటే మున్మును ఏదైనా మార్పు జరుగుతుందా? వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయినా ఎవరైనా పార్టీలో కనిపించే విధంగా ఉంటారంటారా? మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అమరవీరులకి ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదని అనిపిస్తుంది. మున్ముందే న్యాయం చేస్తే వెరీ హ్యాపీ. న్యాయం చేయకుండా మాత్రం డెఫినెట్గా మేము ఉద్యమిస్తాం. ఎందుకంటే వాళ్ళ అమరవీరుల వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ. అలాంటి వాళ్ళని విస్మరిస్తే ఏ పార్టీకి పుట్టగదులు ఉండవు. ఫస్ట్ థింగ్ అది ఒక నైతిక న్యాయం. అది కంపల్సరీ చేయాలి, విస్మరించకూడదు. బట్ వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇంకా తెలియట్లేదు. కానీ ఆ విషయం దిశగా జనసేన ఎప్పుడు స్ట్రాంగ్గా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అమరవీరుల కుటుంబాలకి డెఫినెట్గా తోడు ఉండాలి.